ఏడో పాఠం 5000 సంవత్సరాలు గల ఋషి దర్శనం. గౌరీకుండు దగ్గర గురువును విడిచిపెట్టిన కృపాల్ సింగ్ త్వరగా ప్రయాణం చేసి బద్రీనాథ్ చేరుకున్నాడు. దేవాలయంలో ఒక మూలన ఉంటూ గురువు రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. విష్ణుదాసు బద్రీనాథ్ చేరుకోవడానికి చాలా కాలం పట్టింది. అంతవరకు శ్రీమన్నారాయణుని సన్నిధిలో ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు కృపాల్ సింగ్. గురు శిష్యులిద్దరూ తిరిగి దేవాలయ ప్రాంగణంలో కలుసుకున్నారు. బద్రీనాథ్ చేరుకోవడానికి అంతకాలం ఎందుకు పట్టింది అని విష్ణుదాసును అడిగాడు కృపాల్ సింగ్. విష్ణుదాసు తన ఇంద్రలోక ప్రయాణం గురించి వివరంగా చెప్పేసరికి ఆశ్చర్యపోయాడు కృపాల్ సింగ్. తర్వాత గురు శిష్యులిద్దరూ ఆలయంలో ప్రవేశించి భగవంతుణ్ణి దర్శించుకున్నారు. ఆలయాధీశ్వరుడైన పరాత్పరుడికి నారాయణ అన్నది సార్థక నామం. అందరి హృదయాలలో నివసించే సత్స్వరూపుడు ఆ నారాయణుడే. ఆ అనంతుణ్ణే బ్రహ్మ, శివ, అక్షర, స్వరట్ అని వేరువేరు పేర్లతో ఉపనిషత్తులు స్తుతించాయి. యచ్చకించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే విప తేపివ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్త నారాయణ స్థిత. బ్రహ్మాండ ఆకాశంలో ఈ స్వల్ప జగత్తు కొండలో కనిపించే ఆకాశం వలె చూపబడుతూ వినబడుతూ ఉంది. శ్రీమన్నారాయణుడు లోపల బయట సర్వవ్యాపకుడై అంతటా ఉన్నాడు. నారాయణుడే నాశరహితుడై పరబ్రహ్మ. నారాయణుడే నాశరహితుడైన పరబ్రహ్మ. భాగవత పురాణ కథనం ప్రకారం ఆ పరబ్రహ్మ సత్యాన్వేషకులకు జ్ఞానబోధ చేయడానికి ఋషిగా జన్మించాడు. తండ్రి ధర్ముడు, తల్లి మూర్తి. అలా జన్మ తీసుకున్న తరువాత బద్రికాశ్రమంలో ఘోర తపస్సు చేశాడు. మహారుషులందరూ ఆయన్ని ఆరాధించి తరించారు. ఇప్పటికీ ఆరాధిస్తూనే ఉన్నారు. అందుకే ఎంతో కష్టమైన బద్రీనాథ్ యాత్రకు ఎంతోమంది యాత్రికులు ప్రతి ఏటా వెళ్తూనే ఉన్నారు. విష్ణుదాసు అతని శిష్యుడు కృపాల్ సింగ్ శ్రీమన్నారాయణుడిని సేవించుకుంటూ ఆలయంలో చాలా రోజులు గడిపారు. ఆ తర్వాత అక్కడ నుండి బయలుదేరి ముందుకు సాగిపోయారు. రాత్రి వేళల్లో విశ్రాంతి కావలసి వచ్చినప్పుడు కృపాల్ సింగ్ ఒక ధుని లేక నెగడును రగిలించేవాడు. ఇద్దరు ఆ నెగడు దగ్గర విశ్రమించేవారు. దారిలో ఆహారం కావలసి వచ్చినప్పుడు జమీన్ ఖండ్ అనే ఒక కందమూలాన్ని తవ్వుకుని దానిని నిప్పుల మీద కాల్చుకుని తిని కడుపు నింపుకునేవారు. అలా ప్రయాణం సాగిస్తూ ఉండగా వర్షాకాలం ప్రారంభమైంది. ఆగకుండా పడుతున్న వర్షం, శీతల పవనాల వల్ల వాళ్లకు ముందుకు సాగడం సాధ్యపడలేదు. ఆ దుర్గమ అరణ్యంలో ఒక అటవీ విడిదిని కనుగొన్నాడు కృపాల్ సింగ్. అందులో ఒక కాపలాదారుడు నివసిస్తున్నాడు. కృపాల్ సింగ్ కాపలాదారుడిని ఆశ్రయం కోసం, ఆహారం కోసం అర్థించాడు. వర్షాకాలం 4 నెలల పాటు గురు శిష్యులు ఆ విడిదిలో తలదాచుకునేందుకు సమ్మతించాడు కాపలాదారుడు. అతని దగ్గర చాలినంత ఆహారపు దినుసులు ఉన్నాయి. అందుచేత విష్ణుదాస్కు, కృపాల్ సింగ్కు వర్షాకాలం 4 నెలలు భోజనం, వసతి ఏర్పాటు చేయడం కాపలాదారుడికి కష్టం అనిపించలేదు. విష్ణుదాసు గదిలో ఒక మూలన కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండడం చూసి కాపలాదారుడు ఎంతో ముచ్చటపడేవాడు. శ్రద్ధాభక్తులతో తన సేవలను అందించేవాడు. ఇంతలో వానలు వెలిశాయి. గురు శిష్యులు కాపలాదారుడికి ధన్యవాదాలు తెలియజేసి అతడిని ఆశీర్వదించి ఆ విడిదిని వదిలి ముందుకు ప్రయాణం సాగించారు. 6 నెలల పాటు తూర్పు దిశగా ప్రయాణం సాగించారు. దారిలో ఎదురైన ఆశ్రమాలలోనే అప్పుడప్పుడు బస చేస్తూ ముందుకు సాగుతూ ఉండగా ఒక మైదాన ప్రదేశంలో వారికి వందల కొద్దీ ఆవులు, దూడలు కనిపించాయి. హిమాలయాలలోని నిర్జన ఏకాంత ప్రదేశంలో అంత పెద్ద సంఖ్యలో ఆవులను, దూడలను ఇదివరకు వాళ్ళు చూడలేదు. ఆ దగ్గరలో ఏదో ఒక ఆశ్రమం తప్పకుండా ఉంటుందని ఊహించారు. కొంత దూరం ముందుకు నడిచేసరికి వాళ్లకు ఒక గొప్ప యోగి ఎదురయ్యాడు. ఆ యోగి సుమారు 8 అడుగుల పొడవు ఉన్నాడు. ఎత్తుకు సరిపడా ఆకారం, దీర్ఘబాహువులు, విశాల వక్షస్థలం, పొడిగాటి నల్లటి గడ్డం, తలపై ముడిపెట్టిన జటాజూటం కలిగి ఉన్నాడు ఆ యోగిని చూసి విష్ణుదాసు, కృపాల్ సింగులు ఆశ్చర్యపోయారు. వాళ్లకు ఆ యోగి మహాశ్రేష్ఠుల కోవకు చెందిన ఉన్నతమైన వ్యక్తిగా కనిపించాడు. దయ తొణికిసలాడుతున్న ఆయన ప్రసన్న వదనం వాళ్లను ఆకట్టుకుంది.
గౌరవ సూచకంగా చేతులు జోడించారు. సులభంగా ప్రవేశించడానికి సాధ్యం కాని తన గుహ దగ్గరకు వచ్చిన సన్యాసిని, అతని శిష్యుడిని చూసి యోగి ఆశ్చర్యపోయాడు. వాళ్ళను సాదరంగా ఆహ్వానించాడు. పెద్ద పెద్ద బండరాళ్ళ చాటున ఉన్న తన గుహలోకి గురు శిష్యులను తీసుకువెళ్ళాడు. ఆయన గుహకు 3 గదులు ఉన్నాయి. ఆ మహాత్ముడు వారికి ఆకలి తీర్చుకోమని కొన్ని పండ్లు, పాలు ఇచ్చి కొంతకాలం తన అతిథులుగా ఉండమని సంస్కృతంలో చెప్పాడు. తర్వాత ఆయన బయటకు వెళ్ళి ఆవులను, దూడలను దగ్గరలో ఉన్న పశువుల దొడ్డిలోకి తోలాడు. ఇంతలో చీకటి పడింది. ఆయన గుహలోకి వచ్చి ఒక గదిలో పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి పశువుల దొడ్డిలోకి వెళ్ళి కొన్ని ఆవుల పాలు పితికి వారికి సరిపడా పాలు గుహలోకి తీసుకువచ్చాడు. పండ్లు, పాలు తన అతిథులకు ఉదయపు భోజనంగా పెట్టాడు. తాను కూడా కొన్ని పండ్లు తిని పాలు తాగాడు. తర్వాత పశువులను మేత కోసం మైదానంలోకి తోలుకు వెళ్ళాడు. ఆ హిమాలయాల పర్వత ప్రాంతంలో అంత పెద్ద మొత్తంలో గల ఆవుల మందను చూసి గురు శిష్యులు ఆశ్చర్యపోయారు. విస్మయం కలిగించే ఆ మహాత్ముని జీవిత విశేషాలను తెలుసుకోవాలని వాళ్ళకు కోరిక కలిగింది. ఆయన స్వచ్ఛమైన సంస్కృతం మాట్లాడగా దాన్ని సులభంగా అర్థం చేసుకోగలిగాడు కృపాల్ సింగ్. అప్పుడు కృపాల్ సింగ్ ఆ మహాత్మునితో సంస్కృతంలో, మహాత్మా, మేము ఖాట్మండు వెళ్ళి పశుపతినాథుని దర్శించుకోవాలనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళడానికి ఏదైనా దగ్గరి దారి ఉంటే దయచేసి మాకు తెలియచేయండి అని అర్థించాడు. ఆ మహాత్మునికి ఆ ప్రాంతంలోని దారులన్నీ క్షుణ్ణంగా తెలుసు. అందుచేత ఆయన ఖాట్మండు వెళ్ళడానికి దగ్గరి దారిని తెలియజేశాడు. ఆయన జీవిత విశేషాలు, దినచర్య కాస్త వివరించమని అడిగాడు విష్ణుదాసు. విష్ణుదాసు అడిగిన ప్రశ్నను సంస్కృతంలోకి అనువదించి చెప్పాడు కృపాల్ సింగ్. ఆయనకు ఒక సంస్కృతం తప్ప హిందీ భాష రాకపోవటం ఏమిటని అడిగాడు విష్ణుదాసు. తాను ఆ గుహలో కృష్ణ పరమాత్మ కాలంలో ఉగ్రసేన మహారాజు మధురను ఏలుతున్న కాలం నుండి నివసిస్తున్నట్లు చెప్పి తన పూర్వకథను ఇలా వివరించాడు. నేను అయోధ్యలో పుట్టాను. నా పేరు ద్వివేది. నేను అయోధ్యలో 2 వేదాలను అధ్యయనం చేశాను. శ్రీకృష్ణుడు మధురలో ఉన్నాడని, ఆయన సాక్షాత్తు పరాత్పరుని అవతారమని, మధురకు వెళ్ళి ఆయన దర్శనం చేసుకోమని మా గురువర్యులు నన్ను ఆదేశించారు. అప్పుడు నేను నా జన్మస్థలాన్ని విడిచి మధుర వెళ్ళాను. నేను మధుర వెళ్ళేసరికి శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో ఉన్నట్లు తెలిసింది. మధుర నుండి ద్వారకా నగరం వెళ్లకుండా బద్రికాశ్రమం వెళ్ళాను. బద్రికాశ్రమం చేరాక అక్కడ చాలా ఏళ్ళు తపస్సు చేసుకోవాలన్న సంకల్పం కలిగింది. బద్రికాశ్రమంలో ఉండి చాలా కాలం తపస్సు చేశాను. తర్వాత ఆశ్రమాన్ని విడిచి పర్వత ప్రాంతంలో ఇంకా లోపలకు వెళ్ళగా చివరకు నాకు ఈ వెచ్చని గుహ కనిపించింది. నేను బద్రికాశ్రమాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక మహానుభావుడు నాకు ఒక ఆవును, దూడను బహూకరించాడు. వాటిని నేను ఇక్కడికి తోలుకు వచ్చాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆవు పాలు తాగుతూ జీవిస్తున్నాను. కాలక్రమేణా ఆ పశువులు పెరిగి 100ల కొద్దీ పశుగణం అభివృద్ధి చెందింది. వాటి కోసం నేను ఈ దొడ్డిని నిర్మించాను. ద్వివేది తన ఆత్మకథ చెబుతూ ఉంటే సంభ్రమాచార్యాలతో వింటూ విష్ణుదాసు అడిగాడు, స్వామి, తమరు ఇన్ని వేల సంవత్సరాల నుండి జీవిస్తున్నట్లు సెలవిచ్చారు. తమ దీర్ఘాయుర్దాయపు రహస్యం ఏమిటో మేము తెలుసుకోవచ్చా? విష్ణుదాసు ప్రశ్నను సంస్కృతంలోకి అనువదించి చెప్పాడు కృపాల్ సింగ్. అప్పుడు ద్వివేది, నా దీర్ఘాయుర్దాయానికి కారణం తెలియజేస్తాను వినండి. నేను ఆవు పాలు మాత్రం తాగుతాను. కొన్ని వనమూలికలను తింటాను. వాటిని మీకు ఇప్పుడు చూపిస్తాను అని చెప్పి బయటకు వెళ్ళి కొన్ని మూలికలను, లతలను తెచ్చి వారికి చూపించాడు. గురు శిష్యులిద్దరూ ఆ మూలికలను జాగ్రత్తగా పరిశీలించారు. లతలపై ఉన్న ఆకులపై ఎర్రటి మచ్చలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ద్వివేది వాటి ఉపయోగాన్ని ఈ విధంగా తెలియజేశాడు. ఈ అద్భుత లతను పరిశీలించండి. అవి ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా పెరుగుతాయి. వాటిని సోమలత అంటారు. వీటిలో 15 రకాలు ఉన్నాయి. అమావాస్య రోజు ఆ లతలపై ఒక్క ఆకు కూడా మిగలదు. మరుసటి రోజు నుండి లతలపై ఒక్కొక్క ఆకు చొప్పున పుట్టుకు వచ్చి పౌర్ణమి రోజుకి లతపై 15 ఆకులు పెరుగుతాయి. నేను ఆకులను సేకరించి నూరుతాను. అప్పుడు ఒక రకమైన పాలు వస్తాయి. ఆ పాలను ఆవు పాలతో కలిపి తాగుతాను. సోమలత రసం తాగినవాడు ఎవడైనా సరే 1000 కొద్ది సంవత్సరాలు జీవించగలడు. గుండ్రని ఆకులను సేకరించి
వాటి రసాన్ని తాగితే నేను 10,000 సంవత్సరాలు జీవించగలను. ఇది నా దీర్ఘాయుర్దాయపు రహస్యం. నేను తపస్సు చేసుకోవడంలోనే ఎక్కువ కాలం గడుపుతాను. ఏకాంతవాసం అంటే నాకు ఎంతో ప్రీతి. అందుకే నేను ఈ మారుమూల ఉన్న ప్రదేశాన్ని ఎంచుకున్నాను అని చెప్పి మౌనం వహించి కళ్ళు మూసుకుని సమాధిలోకి వెళ్ళిపోయాడు. గురు శిష్యులిద్దరూ అక్కడ 10 రోజులు గడిపారు. అయినప్పటికీ తన దీర్ఘాయుష్కు సంబంధించిన వివరాలు అంతకంటే ఎక్కువగా చెప్పలేదు ద్వివేది. ముగ్గురు ఎవరి మనస్థితిని బట్టి వారు తపస్సు చేసుకునేవారు. ద్వివేది అతిథులకు పాలు పండ్లు ఇచ్చేవాడు. అతను సోమలత రసాన్ని వాళ్లకు ఎప్పుడు ఇవ్వనూ లేదు. దానిని ఇవ్వమని వాళ్ళు అడగనూ లేదు. ఆ 10 రోజులలో ద్వివేది అప్పుడప్పుడు పురాతన సంస్కృత భాషలో బ్రహ్మ విద్య గురించి ప్రసంగించేవాడు. 10 రోజుల తర్వాత వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోవడానికి అనుమతించాడు. ఖాట్మండు వెళ్లే మార్గాన్ని వాళ్ళకు వివరంగా తెలియజేశాడు. తన పొడవైన బాహువులు చాచి వాళ్లను ఆశీర్వదించాడు. గురు శిష్యులిద్దరూ ద్వివేదికి కృతజ్ఞతాభివందనాలు అర్పించి గుహను విడిచి ఖాట్మండు వైపు ప్రయాణాన్ని కొనసాగించారు. ఖాట్మండు ప్రయాణం 8వ పాఠం. ద్వివేది సూచించిన మార్గాన్ని అనుసరించి ప్రయాణం సాగించారు. ప్రయాణం చాలా కష్టమైంది. విష్ణుదాసు ఈ ప్రయాణాల వల్ల చాలా వృద్ధుడు అయ్యాడు. కంటి చూపు మందగించింది. దారిలో దొరికిన పండ్లు మూలికలను సేకరించి వాటిని గురువుకు ఇస్తూ ఉండేవాడు కృపాల్ సింగ్. అనుకున్న ప్రకారం వాళ్ళు శివరాత్రి పర్వదినాన ఖాట్మండు చేరుకున్నారు. ఆ రోజు గుడి తలుపులు తెరుస్తారు. అనేక మంది సాధువులు యాత్రికులు గుడి ముందు సమావేశమయ్యారు. నిర్ణీత సమయానికి ఆలయం తలుపులు తెరవబడ్డాయి. లింగాకారంలో ఉన్న పరమేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి యాత్రికులు ఆలయంలో ప్రవేశించారు. 1000కి పైగా పేర్లు గల పరమశివునికి పశుపతినాథ్ అన్నది ఒక పేరు. పూర్వం అక్కడ పరమేశ్వరుడు మానవాకారంలో అవతరించి తర్వాత లింగాకారంగా మారాడు. అప్పటి నుండి స్వామిని పశుపతినాథుడు అన్న పేరుతో ఆరాధిస్తున్నారు. విష్ణుదాసు కృపాల్ సింగ్ ఆలయంలో ప్రవేశించి భగవంతుణ్ణి దర్శించి భక్తి భావంతో అద్యమే సఫలం జన్మ సాధ్యమే సఫలం తపః అద్యమే సఫలం జ్ఞానం శంభో తద్వివ్య దర్శనాత్. స్వామి, నీ దర్శనం వల్ల నా జన్మ తపస్సు జ్ఞానం సఫలమయ్యాయి అని స్తుతించి పూజించారు. పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆలయం నుండి బయటకు వచ్చారు. ప్రయాణపు బడలిక తీర్చుకోవడానికి వాళ్ళు సమీప గ్రామమైన బీరం గోవన్లో కొన్ని రోజులు బస చేశారు. కొన్ని వారాలు గడిచాయి. విష్ణుదాస్కు శరీర బడలిక తీరింది. ఆయన ఆ గ్రామాన్ని విడిచి తూర్పుగా ప్రయాణించి అస్సాంలో ఉన్న పరశురామ గుండాన్ని దర్శించుకోవాలనుకున్నాడు. ఆ విషయం కృపాల్ సింగ్కు చెప్పాడు. గురువు తిరిగి గంగోత్రికి వెళ్ళిపోతాడని భావించిన కృపాల్ సింగ్కు గురు నిర్ణయం నిరాశ కలిగించింది. అతడిని వారించడానికి ప్రయత్నించి, మహాత్మా, మీరు తోడు లేకుండా ప్రయాణం చేయలేనంత వృద్ధులు అయ్యారు. నేను బయలుదేరిన చోటుకే తిరిగి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. కానీ మీరు తూర్పు దిశగా వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. అందుకు కారణం నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. అప్పుడు విష్ణుదాసు, కుమారా, నేను పరశురామ గుండం దగ్గరకు వెళ్ళి అక్కడ తపస్సు చేయాలి అనేది ఈశ్వర సంకల్పం. పూర్వం భగవాన్ పరశురాములు వారు అక్కడ తపస్సు చేశారు. 6వ అవతార పురుషుడైన ఆయన తపస్సు చేసిన ఆ పవిత్ర ప్రదేశం నన్ను ఆకర్షిస్తోంది. అయితే నాతో పాటు రమ్మని నిన్ను నేను నిర్బంధించను. నీ ఇష్ట ప్రకారం నువ్వు వెనుకకు వెళ్ళిపోవచ్చు. నిన్ను నేను ఆటంకపరచను. మనం కొన్ని రోజుల పాటు కలిసి ఉన్నాం. ఇప్పుడు విడిపోతున్నాం. ఇన్ని రోజులు నువ్వు నన్ను ఆదరంగా చూశావు. నా వల్ల తెలుసుకోవలసిన సాధన రహస్యాలు తెలుసుకున్నావు. నువ్వు తిరిగి వెళ్ళిపోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నిన్ను భగవంతుడు సర్వదా రక్షించుగాక అని చెప్పి కృపాల్ సింగ్ను గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. కృపాల్ సింగు, నమో నమస్తే గురువే మహాత్మనే, విముక్త సంఘాయ సదుత్తమాయ నిత్య ద్వయానంద రసస్వరూపిణే భూమ్నే సదుపారద యాంబుధామ్నే. సర్వసంగ వినిర్ముక్తుడు వరిష్ఠుడు నిత్య అద్వయానంద రస స్వరూపుడు బ్రహ్మస్వరూపుడు సదా అపార దయా సముద్రుడు అయిన నా గురుమూర్తికి నమస్కారం అని అనేకసార్లు వృద్ధ సన్యాసికి ప్రాణమిల్లి తన దారిని అనుసరించి వెళ్ళిపోయాడు.
అంతవరకు ఇద్దరూ కలిసి నివసిస్తున్న ఆ కుటీరంలో వృద్ధ సన్యాసి ఒంటరివాడయ్యాడు. అతనికి సేవ చేయడానికి ఎవరూ లేరు. అయితే వృద్ధ సన్యాసి మాత్రం ఆ వ్యత్యాసాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. తన ఆత్మానుభూతిలో తాను నిమగ్నుడై నిశ్చలంగా ఉన్నాడు. సుదీర్ఘ తపశ్చర్య వలన స్వావలంబన ధర్మం అతనికి సహజ గుణమైంది. అంతరాత్మను అనుసరించిన ఆత్మయోగికి ఈ వియోగం ఎంతమాత్రం విచారాన్ని కలిగించలేదు. తన నిశ్చల సమాధిలో తాను నిమగ్నుడై తపస్సు చేసుకోసాగాడు. 9వ పాఠం. కామాక్షి అమ్మవారి దర్శనం. విష్ణుదాసు నేపాల్ విడిచిపెట్టి నింపాదిగా అస్సాం వైపు నడవడం మొదలుపెట్టాడు. నేపాల్ సరిహద్దులు దాటి హిమాలయాల దక్షిణ వాలు ప్రదేశాల వెంబడి కొన్ని నెలలు ప్రయాణం చేసి ఢాకాలో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాడు. ఢాకా నుండి మణిపూర్ వైపు ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ఒక దట్టమైన అడవిలో నడుస్తున్నప్పుడు ఆయనకు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. అటువంటి వింత దృశ్యం ఆయన ఇదివరకు ఎన్నడూ చూడలేదు. గాండ్రిస్తున్న పెద్ద పులి అరుపు అతి దగ్గరగా వినిపించింది. వెంటనే నిలబడి పైకి చూశాడు. పెద్ద గడ్డం గల సాధువు ఒకడు పులి వీపు మీద స్వారీ చేస్తూ తనకు ఎదురుగా వచ్చి అక్కడ ఆగాడు. పులి బిగ్గరగా అరుస్తూనే ఉంది. భయపడకుండా, కంగారు పడకుండా ఆ వింత దృశ్యాన్ని నిర్భయంగా నిలబడి చూశాడు విష్ణుదాసు. మనిషి వల్ల కానీ, క్రూర మృగం వల్ల కానీ విష్ణుదాసుకు భయం లేదు అన్న విషయాన్ని గ్రహించాడు పులి మీద ఉన్న సాధువు. పులి పక్కలో ఒక తన్ని వచ్చిన దారిన వెళ్ళిపోయాడు. విష్ణుదాసు తన ప్రయాణాన్ని కొనసాగించి చివరకు మణిపూర్ చేరుకున్నాడు. అక్కడ కొంతకాలం గడిపి పరశురామగుండం వైపు ప్రయాణం సాగించాడు. దారిలో నాగపర్వత శ్రేణుల మీదుగా నడుస్తూ ఉండగా నరమాంస భక్షకుల తెగకు చెందిన కొందరు ఆటవికులు ఆయనను అడ్డగించారు. వాళ్ళు ఆయనను చుట్టుముట్టారు. ఆయన నిర్భయంగా నిలబడ్డాడు. ఆయనను కలియచూసి ఆయన నిరాయుధుడైన మానవుడని, వృద్ధాప్యం చేత కృంగిపోయాడని గ్రహించి ఆ ఆటవికులు ఆవులించినట్లు నోళ్లు తెరిచి బొబ్బలు పెడుతూ బిగ్గరగా చప్పట్లు చరుస్తూ వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆడ, మగ, చిన్న, పెద్ద అన్న తారతమ్యం లేకుండా అందరూ నగ్నంగా ఉన్నారు. విష్ణుదాసు కొద్దిగా ముందుకు నడవడానికి ప్రయత్నించాడు. వాళ్ళు పెద్దగా అరుస్తూ ఆయనను చుట్టుముట్టి కొన్ని సైగలు చేశారు. ఆయనను ముందుకు కదలకుండా అటకాయించి బంధించారు. వాళ్ళు తనని బంధించినట్లు అప్పుడు గ్రహించాడు విష్ణుదాసు. నిలబడ్డ చోటునే కూర్చుని పద్మాసనం వేసుకుని ధ్యానంలో మునిగిపోయాడు. ఆ ఆటవికులు కొంచెం వెనక్కు వెళ్ళి ఆయనను గమనిస్తూ నిలబడ్డారు. వాళ్ళు ఆయనను సమీపించడం కానీ తాకడం కానీ చేయలేదు. కొంతసేపు అయ్యాక వాళ్ళు రెండు దొప్పలలో కొంత ఆహారాన్ని తీసుకొచ్చి ఆయన ముందు ఉంచి కొంచెం దూరం వెనక్కు వెళ్ళి ఆయనను చూస్తూ నిలబడ్డారు. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి తన ముందు ఒక దొప్పలో అన్నం, ఇంకో దొప్పలో మాంసం ఉండడం గమనించాడు. కాస్త అన్నం తిని తన కమండలంలో ఉన్న నీళ్లు తాగాడు. మాంసం ఉన్న దొప్పను ఆయన ముట్టుకోలేదు. గిరిజన స్త్రీలు, పురుషులు ఆయనను తీరుపార చూస్తూ నిలబడి వాళ్ళలో వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. కానీ సన్యాసికి వారి మాటలు అర్థం కాలేదు. కొంతసేపు అయ్యాక తనను ముందుకు వెళ్ళనివ్వమని విష్ణుదాసు చేతులతో సైగలు చేశాడు. ఆ భయంకర ఆటవికులు ఆయన సైగలను అర్థం చేసుకున్నారు. కానీ ఆయనను నిర్బంధంలో ఉంచినట్లు వాళ్ళు నోరు తెరిచి పెద్దగా సైగలు చేస్తూ అరిచారు. ఇలా పగలు రాత్రి గడిచాయి. సన్యాసి తాను ఉన్న స్థలంలోనే ధ్యాన నిమగ్నుడై కూర్చున్నాడు. అలా ఆటవికులు ఆయనను 10 రోజులు బందీగా ఉంచారు. తర్వాత తాము బంధించిన వ్యక్తి సామాన్య మానవుడు కాదని, వృద్ధుడని, చంపి తినడానికి పనికిరాడు అన్న వాస్తవాన్ని బహుశా వాళ్ళు గ్రహించారేమో ఆయనను విడుదల చేసినట్లు సైగలు చేస్తూ ఆయన చుట్టూ తిరుగుతూ కొంతసేపు నాట్యం చేశారు. ఇక అక్కడి నుండి వెళ్ళిపోమ్మని చేతులతో సైగలు చేశారు. సన్యాసి తన కర్ర కమండలం పట్టుకుని అక్కడి నుండి ముందుకు నడిచాడు. అలా నడుస్తూ వెళ్తుండగా దారిలో ఆయనకు ఒక పెద్ద పర్వతం ఎక్కవలసి వచ్చింది. దాన్ని అధిరోహించలేక అప్పుడే చీకటి పడుతోంది. కాబట్టి ఆ రాత్రికి ఆ పర్వతం అంచున విశ్రమించాడు. తెల్లవారుగానే ఎలాగో కష్టపడి ఆ పర్వతాన్ని దాటి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అలా నడుస్తూ ఉండగా ఒక చిన్న కొండ మీద ఉన్న ఆలయం ఒకటి ఆయన దృష్టిని ఆకర్షించింది. ఆలయం వరకు కొండపై ఉన్న మెట్లను ప్రయాసపడి ఎక్కి చివరకు ఆలయంలో ప్రవేశించాడు. ఆ ప్రదేశమంతా రమణీయంగా ఉంది. కొంతకాలం ఆలయంలో ఉండి అలసిపోయిన తన అవయవాలకు విశ్రాంతిని ఇవ్వాలనుకున్నాడు. ఆలయపు వరండాపై
మేనువాల్చి గాఢంగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి దగ్గరలో ఉన్న కొలనులో స్నానం చేసి వచ్చి ఆలయ ప్రాంగణంలో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. అంతలో ఆలయ పూజారి వచ్చి పూజ మొదలుపెట్టాడు. ఆలయపు దేవత కామాక్షిదేవి. ఆ దేవతను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి గుడి బయటకు వచ్చాడు సన్యాసి. అప్పుడు ఒక అసామాన్య సంఘటన జరిగింది. సన్యాసి జీవితంలో అది మొట్టమొదటి రహస్యానుభవం. ఆయన గుడి మెట్లు దిగుతూ ఉండగా ఆ ప్రాంతంలో జనసంచారం కనిపించలేదు. కానీ అకస్మాత్తుగా ఒక చక్కని అమ్మాయి సన్యాసికి ఎదురుగా మెట్లు ఎక్కుతూ కనిపించింది. ఆ అమ్మాయి అమిత వేగంతో మెట్లు ఎక్కుతూ వచ్చి సన్యాసి ఉన్న మెట్టును చేరుకుని సన్యాసి వైపు తేరుపారా చూసింది. ఆ బాలిక దేవి దర్శనానికి వచ్చి ఉంటుందని భావించాడు సన్యాసి. కాస్త ప్రక్కకు తప్పుకుని అమ్మాయి మెట్లు ఎక్కడానికి దారి ఇచ్చాడు. ఆ బాలిక అక్కడే నిలబడి సన్యాసితో, మహాత్మా, నీ మొలపట్టేలో ముడివేసిన ఒక ఉంగరాన్ని భద్రంగా దాచావు. ఆ ఉంగరం నాకు స్పష్టంగా కనబడుతోంది. నువ్వు సర్వసంగ పరిత్యాగివి కదా, కాబట్టి ఆ ఉంగరాన్ని నీ దగ్గర ఉంచుకోకూడదు. దాన్ని నాకు ఇచ్చివేయి అని అంది. బాలిక హెచ్చరికకు ఆశ్చర్యపోయాడు సన్యాసి. అది సుమారు 30 ఏళ్ల క్రిందటి మాట. ఇన్నేళ్ల నుండి మొలపట్టి మార్చలేదు సన్యాసి. నిరంతరం భగవంతుడి ధ్యానంలో నిమగ్నుడై ఉన్న సన్యాసి తన మొలపట్టిలో ఉంగరం మూటకట్టిన సంగతి పూర్తిగా మర్చిపోయాడు. ఆ విషయాన్ని ఆ అమ్మాయి గుర్తు చేసి ఉంగరం తనకు ఇమ్మని అడగగానే దిగ్భ్రమ చెందాడు. వెంటనే, ఓ తల్లి, ఉంగరం నా మొలపట్టిలో ఉందన్న విషయం నేను పూర్తిగా మరచిపోయాను. దాన్ని నీకు ఇచ్చేస్తాను, తీసుకో అన్నాడు. అప్పుడు ఆ బాలిక, మహాత్మా, ఉంగరం నాకు అక్కరలేదు. దాన్ని నీవు గుడి పూజారికి ఇవ్వు అని పలికి అకస్మాత్తుగా అంతర్ధానమైంది. సాక్షాత్తు ఆలయ దేవత అయిన కామాక్షిదేవియే తనను కటాక్షించి బాలిక రూపంలో సాక్షాత్కరించి ఉంగరాన్ని త్యజించమని తనను ఆదేశించినట్లు గ్రహించాడు సన్యాసి. మొలపట్టి విప్పి ఉంగరాన్ని బయటకు తీశాడు. తిరిగి యథాప్రకారం మొలపట్టిని పేని కట్టుకొని కౌపేనం అంగవస్త్రం ధరించి గుడిలోకి వెళ్ళి జరిగిన ఉదంతం పూజారితో చెప్పాడు. ఈ కథ విని పూజారి కూడా దేవి రహస్య సాక్షాత్కారానికి ఎంతో ఆశ్చర్యపోయాడు. విష్ణుదాసు ఆ ఉంగరాన్ని పూజారికి ఇచ్చాడు. పూజారి ఉంగరాన్ని దేవి ఆదేశంగా భావించి సంతోషంగా స్వీకరించాడు. విష్ణుదాసు కామాక్షిదేవికి పలుమార్లు సాష్టాంగ ప్రమాణాలు అర్పించి కొండ దిగి పరశురామగుండం వైపు ప్రయాణం కొనసాగించాడు. వందల కొద్ది మైళ్ళు నడిచి అనేక అడవులను దాటుకుంటూ ప్రయాణించాడు. ఆ పరశురామగుండం ఎక్కడుందో దారిలో అక్కడక్కడ తారసపడిన వారు ఎవరూ ఆయనకు జాడ తెలియజేయలేకపోయారు. కానీ అంతరాత్మ ప్రబోధాన్నే ఆసరాగా చేసుకుని భగవంతునిపై భారం ఉంచి అస్సాం దక్షిణ కొనవైపు ప్రయాణించి చిట్ట చివరకు పరశురామగుండం చేరుకున్నాడు. ఆయన వయస్సు, శరీర బలహీనత ఖాట్మండు నుండి అస్సాం దక్షిణ భాగం చివరన ఉన్న పరశురామగుండం వరకు సాగించిన ఒంటరి ప్రయాణం ఆయన పట్టుదలకు, ఆత్మస్థైర్యానికి, అసాధారణ సాహసానికి అడ్డుగా నిలవలేకపోయాయి. ఇచ్ఛాపూర్వకంగా యువరాజు పదవిని పరిత్యజించి భిక్షువుగా మారాలని తలంచిన వాని మనస్సును కూడా మాయ యొక్క శక్తి ఎంత దృఢంగా ఆవరించి ఉంటుందో ఈ ఉంగరం ఉదంతం తెలియజేస్తోంది. మాయను దాటడం ఎంత కష్టమో శ్రీ శంకర పూజ్య భగవత్పాదులు వారు వివేక చూడమని 144వ శ్లోకంలో చక్కగా వర్ణించారు. భాను ప్రభా సంజానిత భ్రపజ్ఞిత భానుం తిరోధాయ యథా విజృంభతే ఆథ్యోది తాహం కృతిరాత్మ తత్వం తథా తిరోధాయ విజృంభతే స్వయం. సూర్యరశ్మి వలన నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది. ఆ సాంద్ర మేఘాలే విజృంభించి సూర్యుడికి అడ్డుగా నిలుస్తాయి. అదేవిధంగా ఆత్మ నుండి ఉద్భవించిన అహంకృతి అంటే మాయ విజృంభించి ఆత్మని కప్పివేస్తుంది. సంవత్సరంలో సన్యాసి తన జీవిత చరిత్ర శిష్యులకు చెబుతూ ఈ విషయం చెప్పారు. ఈ శిష్యులలో అనంతమూర్తి ముఖ్యుడు. గురు మహారాజ్ సమస్త ప్రపంచపు ఆశలను పరిత్యజించి సన్యాసిగా పరివర్తన చెందాక కూడా ఉంగరాన్ని దగ్గర ఉంచుకోవాలన్న ఆశ తమకు ఎందుకు కలిగింది అని అనంతమూర్తి ప్రశ్నించాడు. అప్పుడు సన్యాసి,
మూర్తి, నా బుద్ధిని ఆవరించిన మాయాశక్తి నన్ను ఆ విధంగా ప్రేరేపించింది. అందుచేత వస్తు సముదాయం నుంచి నేను ఆ ఉంగరాన్ని తీసి నా మొలపట్టీలో భద్రపరిచాను. మానవుడిలో కలిగే ప్రతి కోరిక మాయ యొక్క సంతతి అని నువ్వు తెలుసుకో. కొన్ని సంవత్సరాలుగా ఉంగరం నాలోనే దాగి ఉంది. కానీ తిరిగి దాని విషయమై దేవత గుర్తు చేసే వరకు నాకు ఆ సంగతి జ్ఞాపకం లేదు. సంపూర్ణంగా ఆత్మాలోకనంలో పరమేశ్వర ధ్యానంలో మునిగిపోయిన నాకు ఉంగరం సంగతి స్మృతి పదంలోంచి చిరిగిపోయింది. దాని విషయం ఎప్పుడైనా గుర్తుకొచ్చి ఉంటే తక్షణమే పారవేసి ఉండేవాడిని. నా మాట నమ్ము అని సమాధానం చెప్పారు. కాయకల్ప చికిత్స 10వ పాఠం. అస్సాం దక్షిణ పర్వత పంక్తులలో పరశురామగుండం ఒక పవిత్ర స్థలం. పర్వతాగ్రాన ఉన్న స్వచ్ఛమైన జలాశయం